నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా సన్నిధిలో నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాగపంచమిని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా కేస్లాపూర్ కు తరలివచ్చారు. దీంతో కేస్లాపూర్ భక్తజనంతో కిటకిటలాడింది. నాగపంచమిని పురస్కరించుకుని ప్రత్యేక నైవేద్యం జొన్నగట్టకను మెస్రం వంశీయులు భక్తులకు ఉచితంగా అందించారు. నాగపంచమి రోజున మెస్రం వంశీయులు మరియు నాగభక్తులు జొన్నగట్టక తప్ప ఏ ఇతర ఆహారం తీసుకోరట. ఇంతకీ నాగపంచమి రోజున ఈ జొన్నగట్టకనే ఎందుకు ఆహారంగా తీసుకుంటారు? మరి కేస్లాపూర్ లో నాగపంచమి వేడుకలను ఎలా జరుపుకుంటున్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ కిరణ్ కుమార్ వైద్య అందిస్తున్న ఈ స్టోరీలో చూద్దాం. నేను మీ కిరణ్ కుమార్ వైద్య, జీటీవీ తెలంగాణకి స్వాగతం. ఈరోజు తొలిసారిగా మీ ముందు వస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, అలాగే నాగుల పంచమి వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ దేవాలయంలో అత్యంత అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకి భక్తులు ఏ విధంగా పూజలు చేస్తున్నారు, ఏ విధంగా సందడి చేస్తున్నారు, ఒకసారి మనమంతా వెళ్ళి చూసొద్దాం రండి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కొలువైన నాగోబా ఆలయంలో నాగపంచమిని పురస్కరించుకుని మెస్రాం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగోబకు నైవేద్యంగా జొన్నగట్క ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి వేడుకలను జరుపుకున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా అందరూ నాగోబను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే వచ్చిన భక్తులకు నాగపంచమి సందర్భంగా ప్రత్యేక నైవేద్యాన్ని ప్రసాదంగా అందించారు. నాగపంచమి రోజు కేస్లాపూర్ను చూస్తుంటే ఒక జాతరలా కనిపించింది. పుష్యమాసంలో నాగోబా జాతర వారం రోజుల పాటు వేలాది మంది భక్తులతో కనిపిస్తుంటే అలాంటి సన్నివేశమే నాగపంచమి రోజున కూడా కనిపించింది. నాగపంచమి రోజు ఒక మినీ జాతరను తలపించింది. తరలి వచ్చేసిన భక్తులకు ఏ సహకారం అందిస్తున్నారు, దేవుడు ఏం చూస్తున్నాడు. దయచేసి భక్తులకు విజ్ఞప్తి, యూత్ వాళ్ళకు దయచేసి మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఫోటోలతోటి ఎక్కడైనా ఫోటోలు కానీ ఇక ముత్నూరు నుండి కేస్లాపూర్ వరకు 3 కిలోమీటర్ల మేర రహదారులని దిగ్బంధమయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సుమారుగా 4 గంటల పాటు ట్రాఫిక్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఊట్నూరు సీఐ ముగ్లి, ఇంద్రవెల్లి ఎస్ఐ దుబ్బాక సునీల్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తెలుసుకుని వెంటనే తమ పోలీసు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అయితే ముత్నూరు నుండి కేస్లాపూర్ వరకు రహదారి చిన్నగా ఉండడంతో ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుందని వచ్చే నాగోబా జాతర కల్లా ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా డివైడర్లు వేసి నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. నాగల్ పంచి సందర్భంలో మేము పొద్దున్నే నిన్న నుంచి మేము ఇక్కడ గుడి దగ్గర పడుకుంటూ మేము పొద్దున్నే లేచి 7 గంటలకు మేము శుభ్రంగా చేసి దేవునికి కడిగి మేము నాగల్ పంచమి పూజ చేయటం జరిగింది. మేము ఈ నాగల్ పంచమి మహాపూజ అంటే దానికి పప్పు పల్లరంతోనే మళ్ళీ అరటి పండు కానీ పువ్వులతోటి ఇట్లా పాలతోటి పూజ చేయటం ఉంటుంది.
ఆ పూజ చేసిన తర్వాత మెసరం వంశులు చేసిన తర్వాత మళ్ళా ఇతర పబ్లిక్ ఆదివాసీలు కాకుండా అందరూ వచ్చి ఈరోజు కొన్ని లక్షలాది పబ్లిక్ జనాలు వచ్చి భక్తులు ఈరోజు పూజ ఘనంగా జరుగుతున్నది. అట్లనే పూజ చేసిన భక్తులకు మేము ఈరోజు జొన్న గట్కతోటి మేము మన ప్రసాదము ఇవ్వటం జరుగుతున్నది. ప్రసాదం ఇప్పుడు దగ్గర ఒక 20 కుంటల దాకా మేము జొన్న గట్కతోటి మేము ఇప్పుడు ప్రసాదము కంటిన్యూగా నడుస్తున్నది. ప్రసాదం చేసిన తర్వాత మేము ఇప్పుడు ఇక జొన్న గట్క అంటే మేము మా వంశంలో జొన్న గట్క ఎందుకంటే మేము బియ్యం ఈరోజు కుదరది, గోధుమ పిండితోటి కుదరది, మినుముల పప్పుతోటి కూడా కుదరది. ఎందుకు కుదరది అంటే దాన్ని గోధుమ అంటే నాగదేవతంది శరీరం కలర్ ఉంటుంది అని దానికి తిన్నారు. నాగదేవతంది పండ్లు అన్నీ మన బియ్యము దానికి తిన్నారు. మినుము పప్పు దాన్ని కండ్లు లాగా ఉంటుంది అని దానికి ఈరోజు కుదరది అనేసి నేను అట్లా అరే ఏమవుతుంది అని ఎవరైనా తింటే దానికి మళ్ళా ఏమవుతుందో అది ఎవరికి తెలియదు, ఇట్లా జరుగుతున్నది అని అందుకు ఇప్పుడు దాన్ని మేము పాటిస్తున్నాము. అలాగే మేము అందరే తెలిసిన వాళ్ళు అయితే అందరి ఆదివాసీలలో కూడా కొందరు తిన్నారు. అయితే మేమైతే మెసరం వంశులు అయితే దానికి ఈరోజు ముట్టాము. అట్లా ఈరోజు అందుకు మేము మా టెంపుల్లో మేము నాగల పంచమి రోజు అందుకు మేము ఇక్కడ జొన్న గట్కతోటి మేము ప్రసాదం ఇవ్వటం జరుగుతున్నది. అట్లనే కొన్ని లక్షలాది పబ్లిక్ జనాలు వస్తున్నారు కానీ ఇక్కడ ముత్తూరు నుండి కెస్లాపూర్ టెంపుల్ వరకు రోడ్ జమ అయ్యి పబ్లిక్ నడుచుకుంటూ వస్తున్నారు. అందుకు గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా కొంచెము రోడ్కు పెద్దగా డివైడర్లో లైన్ చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. నాగోబా ఆలయానికి వచ్చిన భక్తులు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎంతో సందడి వాతావరణం మధ్య వచ్చి జాతరలో వివిధ వస్తువులను కొనుక్కున్నారు. చిన్నారులు, యువకులు రంగుల రత్నాల్లో ఊగుతూ బ్రేక్ డ్యాన్సుల్లో తిరుగుతూ సందడి చేశారు. చిన్నపిల్లలు జంపింగ్ జపాంగ్లలో కేరింతల నడుమ ఆనందోత్సవాలతో ఎంజాయ్ చేశారు. కేస్లాపూర్ నాగోబా సన్నిధిలో నాగపంచమి రోజున మెస్రం వంశీయులు ప్రత్యేకంగా నాగోబా ప్రసాదంగా జొన్న గట్కను భక్తులకు అందించారు. సుమారుగా 20 క్వింటాలకు పైగా జొన్న గట్కను వండించి ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందించారు. వేలాది మంది భక్తులు నాగోబాను దర్శించుకున్నాక ప్రత్యేకమైనటువంటి జొన్న గట్కను ప్రసాదాన్ని స్వీకరించారు. అయితే జొన్న గట్క సాంబార్ పప్పును ఎందుకు ప్రసాదంగా ఇస్తారంటే మెస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవంగా భావించే నాగోబా స్వరూపము గోధుమ రంగుతో ఉంటుంది. కళ్ళు మినపపప్పు లాంటి ఆకారంలో ఉంటాయని, పళ్ళు బియ్యపు గింజల రూపంలో ఉండడం వల్ల నాగపంచమి రోజు వీటిని తినకుండా కేవలం జొన్న గట్కనే ఆహారంగా తీసుకోవడం జరుగుతుందని మెస్రం వంశీయులు వివరించారు. వచ్చిన భక్తులు సైతం ప్రసాదంగా ఈ జొన్న గట్కను స్వీకరించారు. జొన్న గట్కను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇది ఒక పౌష్టిక ఆహారమని, పూర్వీకులు గతంలో జొన్న గట్క అధికంగా తినేవారని, అది నాగపంచమి సందర్భంగా ప్రసాదంగా ఇవ్వడం మంచిదన్నారు. అడవుల్లో లభించే టేకాకులలో ఈ జొన్న గట్క అందరికీ ప్రసాదంగా ఇవ్వడంతో భక్తులు ఎంతో సంతోషంగా దైవ ప్రసాదమని టేకు ఆకులలో ఈ జొన్న గట్కను వేసుకొని తిని ఆనందించారు. ఆపై అందరూ సందడిగా జాతరలో పిల్లా పాపలతో కలిసి తిరిగి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. 2 రోజుల పాటు ఈ వేడుకలు ఉంటాయని మెస్రం వంశీయులు తెలిపారు. తరతరాల నుంచి వచ్చినటువంటి
నాగదేవత ఇది ఒక మహాపూజనే పంచమి. ఎందుకంటే ఆ కాలంలో దేవుడు ఇక్కడ ప్రసన్నమైన తర్వాత మా పెద్దలకు మా పడియోనికి మాటలతో మాట్లాడి ఆ రోజు నచ్చిన ప్లేస్కి వచ్చి దేవుడి యొక్క జాతర అమావాస్య జనవరి అమావాస్య ఆ మహాపూజ అయితే ఇది ఒకటి. రెండవది పంచమి. ఎందుకంటే ఆ పూజ ఈ పూజ ఆ పూజకు బియ్యం ఉంటుంది, గోధుమ పిండి కావచ్చు, అవి పెరుగు నెయ్యి అన్నీ ఉంటాయి. కానీ ఈ మహాపూజ అనేది ఇది జొన్న గట్కకే ఇవాళ ఈ మహాపూజ. ఎందుకంటే ఆ దేవత చెప్పిన మట్టుకు ఈ పెద్దలు నడిపిస్తున్నారు. అదే మాదిరిగా మేము కూడా నడిపిస్తున్నాము. ఇవాళ వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. లేదంటే దగ్గర 5-10 సంవత్సరాలు అవుతున్నాము, పెరుగుతున్నది. మేము మాతోటి మా మేస్త్రం గోత్రం నుంచి సహకారం ఏదైతే ఉన్నది, నీళ్ళ వసతి కానీ భోజన వసతి కానీ, భోజనం అంటే వేరే భోజనం ఉండదు. ఇక్కడ జొన్న గట్కనే ఉంటుంది, తొగర పప్పే ఉంటుంది, దాని తప్ప ఏం లేదు. ఇబ్బంది కలగకుండానే మేమందరికీ దేవునికి కూడా మేము కూడా మొక్కుతున్నాము. ఎందుకంటే ఇంత జనం ఎట్లా పెరుగుతున్నారంటే తరతరాల నుంచి వచ్చినటువంటి భక్తులు కోరికలు నెరవేరుస్తాయి. అప్పటి కాలం నేను చూడేటప్పుడు అయితే చిన్న వయసులో ఉయ్యాలాలు కడుతుండే. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు, ఉయ్యాలాలు అంటే కట్టులు తీసబెట్టి ఏదో మొక్కులు తీరుస్తారు. కానీ అప్పుడు ఉయ్యాల కట్టి కూడా ఇక్కడ ఉయ్యాల ఊగుతూ ఈ కాలు మొక్కిన దానికి ప్రసన్నమైంది అని, నాకు కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టిండని ఆ రోజు ఇక్కడనే ఉయ్యాల కట్టి పూజలు చేసి ఏదో ఉపవాసం ఉంటుండే. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కూడా అదే మాదిరే. కానీ ఇప్పుడు ఏదో వేరే రకంగా మొక్కులు తీసుకొస్తున్నారు భక్తులు. వాళ్ళకు దేవుడు ఆశిస్తూ చాలా మంచిగా జరుగుతున్నదని రాను పెద్దగా పెరుగుతూ పోతున్నది. ఖచ్చితంగా ఇది ఇప్పటికీ మాకు జనవరి పూసమావాస అదే మాకు పెద్ద జాతర, దీనికి మహాపూజకు. కానీ మా తెలంగాణకు సంబంధించిన సమ్మక్క ఒక పెద్ద జాతర నంబర్ 1, ఇది రెండవ జాతర అనుకున్నాం. కానీ ఇది మాకు మా నాగదేవతానికి సంబంధించిన మెస్రం పడియోరికి సంబంధించిన ఇది రెండవ జాతర. ఎందుకంటే ఇది ఆచార ప్రకారం వస్తుంది కాబట్టి ఇది రాను పెరుగుతూ ఉన్నది. ఒక రోజు అనే ఇవాళ 2 రోజులు అవుతున్న జాతర. అప్పుడు జనవరి అమావాస్యలో వారం రోజులు ఉంటే ఇది కూడా దానికన్నా పెద్దది అనుకోవాలి. ఎందుకంటే అది వారం రోజులు నడుస్తుంది, ఇది 2 రోజులు ఉంటుంది. 2 రోజులు కాబట్టి అతి పెద్దగా ఉంటుంది. ఇది మహా పూజ జరుగుతుంది. నా పేరు ఆత్రం గాయత్రి. మేము జైనూర్ నుంచి వచ్చినాం కెస్లాపూర్కి. నాగుల పంచమి సందర్భంగా దేవుని దర్శించుకున్నాం. కుటుంబ సమ్మతంగా వచ్చినాం. దర్శించుకోవడం వల్ల మాకు అన్నీ బాగా జరుగుతాయని నమ్మకంతో జాతర జరిగే టైంలో కాకుండా నాగుల పంచమి రోజు కూడా దర్శించుకోవడానికి వచ్చినాం. ప్రసాదంకి కూడా ఇక్కడ తినడానికి వచ్చినాం. జొన్న గట్క ఇంకా సాంబారు నైవేద్యంగా పెట్టారు. ఇక్కడ చూస్తే మొత్తం జాతరలాగా ఉంది. ధన్యవాదాలు.
మాకైతే అంత బాగా మంచిగా నడుస్తున్నది. మాకు దేవుని దయ ఆశీర్వాదం ఉన్నది. అందుకోసం మేము వస్తాం. ఇక్కడ అన్ని సౌకర్యం ఉంటుంది. నీళ్ళు, అన్నం దొరుకుతుంది, మళ్ళీ అన్నీ ఉంటుంది. ఇక గట్కపప్పు అంతే సూపర్ వండిండ్రు. నేను కూడా తిన్నా నీళ్ళు ఉన్నది, వాటర్ అన్నీ ఉన్నది సౌకర్యం. ఇక్కడ అండు ఉన్నది. దేవుని ప్రసాదం ఇది. గట్కపప్పు తింటే మనకు శరీరంకి మంచిగా ఉంటుంది. మేమైతే అదే తింటాం. ఇక ఆదివాసుల ఇది పండుగ అంటే మేము జొన్న గట్క తింటాం. మాకంటే అది మంచిగా చేస్తుంది, బాడీకి మంచిగా హెల్త్ బాగా ఉంటుంది. అందుకోసం ఈ పండుగ అంటే మేము జొన్న గట్క పప్పు చేస్తాం. తాత కాలం నుంచి ఉన్నది, ఇప్పుడు లేదు. మేము ఎప్పుడో పుట్టినాం. అయితే మా తాత వాళ్ళు అన్నీ చేస్తారు, అదే చేస్తారు గట్కనే. అయితే ఇంతవరకు అదే నడుస్తున్నది మా వంశంలో. నుంచి వచ్చిండ్రు, ఆదిలాబాద్ నుంచి వచ్చిండ్రు, ఇక్కడ జైనూర్, షీర్పూర్, ఆసిఫాబాద్, ఇక్కడ మంచిగా మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. పబ్లిక్ అంటే బాగా ఉన్నది. ఇప్పుడు వరకు ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు ఎంత 4 అవుతున్నది ఏమో, ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఆరాధ్యంగా భావించే ఈ కేశలాపూర్ నాగోబా జాతర ఈరోజు మరియు రేపు 2 రోజులు ఎంతో ఘనంగా ఈ జాతరని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటారు. మన ఈ లోకల్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు. అంటే ఇక్కడ ఈ పంచమి రోజున దర్శిస్తే వాళ్ళ యొక్క మొక్కులు తీరుస్తే కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి వేడుకని జరుపుకుంటున్న ఈ ఆదివాసులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు జొన్న గట్క అనేసి మహాప్రసాదంగా మన మిశ్రమ వంశస్థులు దాన్ని పెడతారు. జొన్న గట్క నైవేద్యాన్ని ఈరోజు ప్రత్యేకించి పంచమి రోజున మాత్రం పెడతారు. అయితే ఈ కోలాహలం ఈరోజు రంగుల రత్నాలు, చిన్నపిల్లలు ఆడడానికి ఆటలు, అదేవిధంగా క్రీడా పోటీలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి మేము మా స్నేహితులతో కలిసి ఈరోజు ఈ జాతరని సందర్శించడానికి వచ్చినాము. చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే మరి ఇన్ని సౌకర్యాలు కల్పించి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. చూసారుగా ఎంతో సందడిగా ఈరోజు కేశలాపూర్ జాతర నిజంగా ఒక జాతరను మైమరిపించే విధంగా ఎంతో సుదూర ప్రాంతం నుంచి భక్తులు వచ్చి ఇక్కడ ఎంతో శ్రద్ధతో, ఎంతో అభిమానంతో, ప్రేమతో పవిత్రమైనటువంటి మేస్రం వంశీయులు వండినటువంటి ఆ జొన్న గట్క మరియు పప్పును కళ్ళకద్దుకొని ఎంతో పవిత్రంగా ఇక్కడ స్వీకరించి వారందరూ భక్తి ప్రపత్తులతో ఒక జాతరను మరిపించేటటువంటి వాతావరణాన్ని, ఒక పండుగ వాతావరణాన్ని మనం ఇక్కడ చూడడం జరిగింది. మరెన్నో విశేషాలతో మీ ముందుకు మరొకసారి వస్తాను.